మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సమ్మక్కాయ నమః. ఓం శ్రీ సారలమ్మాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. 2026 జూలై మాసం మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళు చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు ఇలా ఉన్నది ఇలా లేదు అంటూ బాధపడే మనస్తత్వం కలిగిన వాళ్ళు కాదు. కాబట్టి ఇలా రాశి ఫలాన్ని బట్టి చూసుకుంటే చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. చాలామంది గురువుగారు మరి మాకు పెద్దవాళ్ళు మాకు పేరు పెట్టారు, కానీ మరి రాశి అనేది ఏమిటనేది మాకు అర్థం కావట్లేదు. మరి మేము డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా రాశిలోకి వెళ్ళిపోతున్నాము. మరి డేట్ ఆఫ్ బర్త్ రాశి బాగుంటుందా, పేరు బలంలో బాగుంటుందా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. పేరు బలంలో ఒక రాశి వస్తుంది, జన్మ లగ్నంలో ఒక పేరు వస్తుంది. మరి జన్మ లగ్నంలో ఒక రాశి, మనకి పేరులో ఒక రాశి. మరి ఈ రెండు రాశుల్లో మేము ఏ రాశిని చూసుకోవాలి, ఏ రాశి చూస్తే మాకు బాగుంటుంది అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీరు వెళ్ళండి. లేదు మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు అనుకోండి, మీ పేరు బలాన్ని బట్టి మీరు దాన్నే కంటిన్యూ చేయాలి. ఇక మీకు వాళ్ళు తెలుసుకొని మీకు ఫలాంది ఉంది అన్నా కూడా దాన్ని కంటిన్యూ కాకూడదు. ఇక ఎందుకంటే మీరు దీన్నే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి దానికి చేయాల్సిన కొన్ని పూజా బలాలు, కొన్ని దైవ బలాలు, కొన్ని జ్యోతి పూజలు కొన్ని ఉంటాయి. ఆ విధానం ప్రకారంగా మనం చేసుకుంటూ వచ్చినట్టుగా అయితే మీకు చాలా వరకు మంచి జరుగుతుంది. మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళు విద్యారంగంలో చాలా వరకు తెలివితేటలు, విద్యా ఆలోచన చాలా బాగుంటుంది. మరి ఎంతో వరకు కష్టపడుకుంటూ ఎన్నో విధానాలుగా పోరాటం చేసి కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి రాత్రనగా పగలనగా పోరాటం చేసుకుంటూ వస్తుంటారు. దేని గురించి? మా కుటుంబం బాగుండాలి, మా భార్య బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, మా అమ్మా నాన్న బాగుండాలి, మా అన్నదమ్ములు బాగుండాలి, మా అక్క చెల్లెళ్ళు బాగుండాలి అని చాలామంది ఈ విధంగా పోరాటం చేసుకుంటూ వస్తుంటారు. కానీ ఎంత పోరాటం చేసినా కూడా వాళ్ళకి చెడము తీరిక ఉండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. దేనివలన? ఇది కర్మ ఫలమా, రావు ఫలమా, కేతువు ఫలమా, గ్రహ ఫలమా, శని ఫలమా అని వాళ్ళకి అంతు చెక్కని విధానంలో ఉంటారు. మరి అంతు చెక్కని విధానంలో నుంచి మీ బయటపడాలంటే గురువు గారు ఎలాగా? మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఆ 3 గ్రహాలను పట్టి మీకు ఏ గ్రహాలు ఎక్కువగా ఘోషిస్తున్నాయి, ఏ గ్రహాల నుంచి ఎక్కువగా ఇబ్బంది అవుతుంది అనేది మేము చూడాలి. మరి ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళకి రాజకీయంగా మంచి విజయము, పబ్లిక్లో పెద్ద గౌరవార్థము, పబ్లిక్లో జనాల్ని హెల్పింగ్ చేస్తారు, చాలామంది ప్రజల్ని కాపాడుతారు. మరి ప్రజల్లో కూడా వీళ్ళకి తాతల ముత్తాతల నుంచి ఒక గౌరవము, అభిమానం సంపాదించుకుంటారు. మరి ఇలా జాతకం పట్ల చూసుకుంటే స్త్రీ నుంచి కొంత సమస్యలు ఎదురొచ్చే మార్గాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే భార్య నుంచి కానీ లేదా బయట స్త్రీ నుంచి కానీ, ఆ స్త్రీ నుంచి వీళ్ళకి లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన ఆలోచనలు, మరి వీళ్ళకి కొద్దిగా ఏ పని చేయకోకుండా కొంచెం మందంగా ఉండటం, వీళ్ళు చేసే పని కూడా అది చేయకోకుండా కొంచెం లేట్ చేయటం, దానివల్ల వీళ్ళకి సమస్యలు ఎదురవుతుంటాయి. లేనిపోయిన సమస్యలు ఎదురైపోయి ఆ సమస్యల వలన మనశ్శాంతి లేకోకుండా ఎవరెవరో మాటలు విని ఎవరెవరో చెడు స్నేహాలు చేసి ఇలా మంచి ఒక లెవెల్లో ఉండవలసిన వాళ్ళు ఆ చెడు స్నేహాలకి, చెడు వ్యసనాలకి బానిసైపోయి చెడు ఆలోచనలో నిలబడిపోయి వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే నిజం అన్నట్టుగా ఆలోచిస్తుంటారు. ఎంతోమంది కొన్ని కార్యక్రమాలకు రమ్మంటుంటారు, కొంతమంది విందులకు రమ్మంటుంటారు, కొంతమంది ఆటలకు రమ్మంటుంటారు, కొంతమంది పాటలకు రమ్మంటుంటారు, కొంతమంది ఎంజాయ్ చేయడానికి మనం అటు ఇటు వెళ్దాం రమ్మంటుంటారు. కాబట్టి ఎవరో స్నేహితులు చెప్పారు, అది మనం పాటించాలి, అది చెయ్యాలి అనుకున్న వాళ్ళు చాలా లోతులోకి వెళ్ళిపోతారు, అంటే చాలా ప్రమాదంలో పడిపోతారు. కాబట్టి మీకు దగ్గ పని మీరు గ్రహించాలి. మీకు మించిన పని చేయకూడదు. తల మించిన బరువును మనం మొయ్యలేము. మనం ఎంతవరకు బరువు మోస్తామో అంతవరకు మొయ్యాలి. మించిన బరువు మనం మోస్తే మనం కింద పడిపోతాం. అదే విధంగా మరి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి ఎన్నో పూజలు చేయించుకొని
ఎన్ని పూజలు చేసినా, ఏ గుడికి వెళ్ళినా మీకు ఏ పని కాకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, మానసికమైన ఒత్తిడిలో మీరు బాధపడుతూ ఉన్నారు. కాబట్టి మీరు బాధపడేదానికి ఒక మంచి మార్గం రావాలి, ఒక మంచి స్థాయిగా మీరు నిలబడాలంటే మీ మీద ఉండాల్సిన ఈ 3 గ్రహాలని మీరు ముఖ్యంగా శాంతం చేసుకోవాలి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే అసలు మీ జాతకంలో ఏముంది, మీ కుటుంబంలో ఏముంది, మీరు చేయాల్సిన కార్యక్రమం ఎలాగుంటుంది, మరి మీకు కొత్త మార్పులు ఎప్పుడు వస్తాయి, మీ ఫ్యామిలీ పరంగా, మీ కుటుంబ పరంగా కొత్త కొత్త కార్యక్రమాలు ఎప్పుడు చేస్తారు, రాజకీయంలో కొన్ని కార్యక్రమాలు, వ్యవసాయంలో కొన్ని కార్యక్రమాలు, చేసే బిజినెస్లో కొన్ని కార్యక్రమాలు, ఈ రియల్ ఎస్టేట్లో కానీ, యూట్యూబ్ రంగంలో కానీ, సినీ ఫీల్డ్లో కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ కొన్ని కార్యక్రమాలను మీరు మొదలు పెట్టాలనుకుంటున్నారు. కానీ ఏ కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్నా కూడా కొన్ని సమస్యలు వచ్చి పడిపోతున్నాయి. మానసికమైన ఒత్తిడి, ఆందోళన, పండుకుంటే నిద్ర పట్టదు, మనశ్శాంతి ఉండదు, కూర్చుంటే కుందేలు బుద్ధి, లేస్తే లేడు బుద్ధి, పండుకుంటే ఫామ్ బుద్ధి, 3 బుద్ధులు 6 గుణాలుగా ఉంటాయి. మరి ఇలాంటి సమస్యలతో సతమతమయ్యే వాళ్ళందరికీ కొన్ని పూజా బలాలు కొన్ని ఉన్నాయి. ఆ జ్యోతి బంధన పూజ అనేది ఒకటి ఉంటుంది. ఆ జ్యోతి బంధన పూజని చేసి మీలో ఉండాల్సిన చెడుని మీరు తొలగించుకోవాలి. మనకి పెద్దవాళ్ళు ఏం చెప్పారు? కొన్నాళ్ళ వెన్నెల కొన్నాళ్ళ చీకటి అన్నారు. కాబట్టి మనలో ఉండాల్సిన కొంత చెడు ఎఫెక్ట్ని మనం తొలగించుకోవాలనుకుంటే కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి, అన్నీ కావాలంటే మనకు దక్కవు. కాబట్టి మీరు ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో తొందరపాట్లు అనేది మీకు ఉండకూడదు. నిదానమే ప్రధానము. మరి మీరు ఏది చేసినా ఎక్కడ పోయినా కూడా దైవ అనుగ్రహాన్ని మీరు పొందండి. ప్రజల్ని నమ్మొద్దు, దైవాన్ని నమ్మండి, దైవ ఆరాధన చేయండి. తప్పకుండా మీకు 100% మీకు ఆ దైవ అనుగ్రహంతో మీకు అనుకున్న దాన్ని మీరు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. తప్పకుండా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎక్కడికి పోయి మీరు పూజలు చేయించుకుంటారు, ఎక్కడెక్కడో గుళ్ళకి వెళ్తుంటారు, ఎన్నో పూజలు చేయించుకుంటారు. ఏది చేసినా కూడా అది మీకు దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంది. ఒక మంచి చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది, ఒక చెడు చేయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. మరి మీరు ఏ రూట్లో పోతే మీకు బాగుంటుంది? ఏ సమస్యని క్లీన్ చేసుకోవాలంటే మీ మీద ఉండాల్సిన ఏముండయా అనేది ముందు మీరు తెలుసుకోండి. తెలుసుకొని ఆచితూచి ఆలోచించి మీరు ముందడుగు వేయండి. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించండి. ఓం నమః శివాయ నమః.